ఈరోజు పరమ పవిత్రమైన గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 4.5 సంవత్సరాలుగా పనులు మొదలుపెట్టి ఏదైతే ఈ రెనోవేషన్ కార్యక్రమం మొదలుపెట్టి దీన్ని జీర్ణోద్ధరణ చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే తలంచి నిధులు మంజూరు చేసి ఇక్కడ పనులు మొదలుపెట్టిన సందర్భంలో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ మూల విరాట్ దర్శనం లేకుండా రోజు కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్ అయితేమి అధికారులు అయితేమి దీనికి బాధ్యత వహించాలి. భక్తుల మనోభావాల మేరకు శ్రావణ మాసం లోపుగా 10% పనులు మిగిలి ఉన్నాయి. శ్రావణ మాసం లోపు మీరు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేసి గుడిని ప్రారంభం చేయాలి. మూల విరాట్ దర్శనాన్ని ప్రజలందరికీ కలగజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి పక్కన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా గండి వీరాంజనేయ స్వామికి భక్తులు ఉన్నారు. ఈరోజు ఏదో బాలాలయంలో దర్శనం చేసుకుంటా ఉన్నాము, కానీ అందరికీ తృప్తిగా లేదు. మూల విరాట్ దర్శనం జరిగితేనే ఇక్కడ పవిత్రత ఉంటుందని చెప్పి తలంచే పరిస్థితిలో మీరు చర్యలు తీసుకుని వెంటనే మేము కూడా భారతీయ జనతా పార్టీ కడప జిల్లా తరఫున దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణని కలిసి విజ్ఞప్తి చేస్తాము. నిధుల కొరత లేదని ఈవో గారు అంటున్నారు. మరి కాంట్రాక్టర్ కొంత చొరవ చూపి ఈ పనులు వేగవంతంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.